బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల ప్రకటన పచ్చి మోసమని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. న్యాయపరమైన సవాళ్ల ముందు ఆ రిజర్వేషన్లను నిలబడవని, ఉపకులాల వారీగా అమలు కూడా అసాధ్యమన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోవడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పచ్చి మోసమని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. న్యాయపరమైన సవాళ్లను తట్టుకొని ఆ రిజర్వేషన్లు నిలబడతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఉపకులాల వారీగా రిజర్వేషన్లు అమలు చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ట్రిపుల్ టెస్ట్ కు నిలబడకుంటే మొదటికే మోసమొచ్చి అసలు రిజర్వేషన్లే ప్రశ్నార్థకంలో పడే ప్రమాదముందని బీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. జీవో 26 ద్వారా 150 కోట్ల రూపాయలకు బీఆర్ఓ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క పైసా రిలీజ్ అయింది లేదని, కులగణనకు ఒక్కడుగు ముందు పడింది లేదని బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇవన్నీ తెలిసే ముఖ్యమంత్రి కపట నాటకం ఆడుతున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. బీసీల అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని శంకించేలా ఈ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నా చితక కార్పొరేషన్ల ఏర్పాటు మినహా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని బీసీ సంఘం నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ప్రకటించిన మేరకు బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే ఒక సమగ్ర కార్యాచరణను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే వివిధ కుల సంఘాల నాయకులు దీక్షలకు సైతం దిగుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటించిన బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ల అమలు, ఉపకులాల వారీగా వర్గీకరణ లాంటి పెనుసవాళ్లు ప్రభుత్వం ముందున్నాయి. కాగా కులగణన తమకు తలకు మించిన భారంలా తయారయ్యేట్లు ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఇది సాధారణ జనగణనతో పాటే జరగాల్సిన ప్రక్రియ అన్నది వాళ్ళ అభిప్రాయం. ఎన్యూమరేషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగితే కానీ అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వే సాధ్యం కాలేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ లాంటి మొండిఘటం ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అప్పట్లో అది సాధ్యమైందని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కులగణన దిశలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయం ఉంది. మొన్నటి బడ్జెట్ లో ప్రభుత్వం బీసీల కులగణన కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ దిశలో జీవో 26ను కూడా విడుదల చేసింది. కానీ కులగణన దిశలో ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. అసలు అందుకు నోడల్ ఏజెన్సీగా ఉండాల్సిన బీసీ కమిషనే ఇంకా కొలువు తీరలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిపుల్ టెస్ట్ స్ఫూర్తిని కొనసాగిస్తేనే బీసీలకు రిజర్వేషన్లు, లేదంటే అసలుకే మోసం ఏర్పడే ప్రమాదం ఉంటుందనేది బీసీ సంఘాల ఆందోళన చెందుతున్నాయి. ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా బీసీల రిజర్వేషన్ల అమలుకు ఒక డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు తప్పనిసరి. జనాభా దామాషా ప్రకారం అధ్యయనం చేసి నిమ్న వర్గాల్లో రాజకీయ వెనుకబాటుదనం గుర్తించాలి. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ప్రతిపాదించాలి. 50% పరిమితిలో వాళ్ల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పోగా మిగిలిన వాటిని మాత్రమే బీసీలకు ఇవ్వాలి. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో రాజకీయాలకు తావు లేకుండా నిపుణుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజానికి అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బీసీల కులగణనను ప్రతిపాదించింది నిన్నటి వరకు కొనసాగిన బీసీ కమిషనే. అది పంపిన నివేదికనే మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. బీసీ సర్వే కోసం ఆ కమిషన్ భారీ కసరత్తు చేసింది. చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు నేతృత్వంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తిరిగి అక్కడి పద్ధతిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కుల సంఘాలు, మేధావులు, సెస్, ఆస్కీ, సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, సిజిజి, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలతో కూడా సంప్రదించి కొంత సమాచారాన్ని క్రోడీకరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు అనుసరించదగ్గ 2 పద్ధతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. బీసీ కులగణన చేపట్టడం ఒక పద్ధతి కాగా, అందులో ఉన్న ఓటర్ జాబితా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడం మరో విధానం. 2 పద్ధతుల వల్ల అయ్యే ఖర్చును కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితా ప్రకారం వెళ్తే కమిషన్ బడ్జెట్ పరిధిలోకి లోబడే అంటే 14 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రక్రియ ముగించవచ్చని తెలిపింది. అయితే టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ పగడ్బందీగా అమలు కావాలంటే బీసీ గణన ఒక్కటే మార్గమని సైతం సిఫార్సు చేసింది. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన కోసం తీసుకున్న ప్రశ్నావళి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నుంచి యాదృచ్ఛిక ప్రశ్నావళికను కమిషన్ సేకరించింది. అన్ని పరిశీలించి 64 అంశాలతో ఒక ప్రశ్నావళిని సైతం తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం ప్రస్తుతం ఫోర్స్ లో ఉన్న కమిషన్ నే కొనసాగిస్తే ప్రాసెస్ కాస్త వేగంగా ముందుకు సాగేదనేది బీసీ సంఘాల నాయకుల అభిప్రాయం. అలా కాకుండా కొత్త కమిషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ప్రక్రియను నీరుగార్చిందనే అభిప్రాయాలున్నాయి. రకరకాల కారణాల వల్ల బీసీ కమిషన్ నియామకంలో జాప్యమవుతోంది. దాని ప్రత్యక్ష ప్రభావం ఇటు కులగణన, అటు స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతోంది. మరోవైపు కర్ణాటకలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించే ప్రభుత్వం కుల సర్వే చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా చేరింది. కానీ దానిపై ఆయన ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. బీహార్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక సీఎం దాన్ని పెండింగ్ లో పెట్టారని వెనుకడే. బీహార్ రాష్ట్రంలో కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 65% రిజర్వేషన్ల అమలుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయిస్తే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. 50% దాటిన రిజర్వేషన్లు చెల్లవని తేల్చి చెప్పింది. అలాంటప్పుడు ఇక్కడ బీసీ సర్వే ఎలా చెల్లుబాటు అవుతుంది? ఆ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమవుతుందనేది బీసీ కుల సంఘాల ప్రశ్నలు. ఇస్తే గిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున 42% బీసీలకు సీట్లు కేటాయిస్తే చెల్లుతుందేమో కానీ గణన జనిత రిజర్వేషన్లు న్యాయ పరీక్షకు నిలబడవన్నది వాళ్ల వాదన. ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు నమ్మబలికారు. ఇప్పుడది ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయి కూర్చుంది. కులగణన చేస్తే ఒక సమస్య, చేయకపోతే మరో సమస్యలా తయారై ప్రభుత్వం పరిస్థితి రెంట చెడ్డ రేవడిలా అవుతుందేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ బీసీ సర్వే చేస్తే 42% రిజర్వేషన్లు హామీ తెరపైకి వస్తుంది. అది న్యాయపరంగా నిలబడే అవకాశం లేదు. అలా జరగడం ముఖ్యమంత్రి ఇమేజ్ కి డ్యామేజీ. అందుకే రేవంత్ రెడ్డి బీసీ గణన చేపట్టాలా వద్దా అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కోసం అనుసరించాల్సిన పద్ధతిపై అధికారులకు స్పష్టత ఇవ్వడం లేదు. తద్వారా బీసీ సర్వే, ఉపకులాల వారీగా వర్గీకరణ, 42% రిజర్వేషన్ల అమలు ప్రస్తుతానికి ప్రశ్నార్థకంలో పడ్డట్లయింది.